నమస్తే. మనం ఈ వీడియోలో ఆసనాలలో మన పొట్ట భాగంలో పేరుకపోయినటువంటి క్రొవ్వును మొత్తం తొలగించి వేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి నావాసనం, నౌకాసనాన్ని గురించి తెలుసుకుందాం. మనం నౌకలో ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకు చేరినట్లు మనం ఈ జీవన నౌకలో ప్రయాణించడం మూలంగా, అంటే ఈ నౌకాసనాన్ని నువ్వు ఆచరించడం మూలంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుతావు. నీవు ఈ నౌకాసనం అనేటటువంటి పడవ ప్రయాణాన్ని చేయడం మూలంగా నీ జీవిత గమ్యం అనేది ఆనందంగా చేరవచ్చు. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఈ నౌకాసనం చేయడం మూలంగా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే, స్త్రీలకు ఋతుస్రావం ప్రతి నెల క్రమబద్ధంగా వస్తుంది, గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోతాయి, పొట్ట భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వు మొత్తం తగ్గిపోతుంది, నడుము నాజుగ్గా తయారవుతుంది. అదేవిధంగా పురుషుల్లో పొట్ట భాగం, నడుము భాగంలో పేరుకుపోయిన క్రొవ్వు అంతా తొలగిపోయి జీర్ణాశయ సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తొలగిపోతుంది, గ్యాస్ సమస్య తొలగిపోతుంది. ఇలా రకరకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఒక వాస్తవాన్ని గుర్తించండి. మన శరీరం యొక్క అందమంతా మన పొట్ట భాగంపై, నడుము భాగంపైనే ఉంటుంది. నడుము అనేది అందంగా ఉంటే నీవు ఇతరులను ఆకర్షిస్తావు. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఈ ఆసనానికి శ్వాసకు సంబంధించినటువంటి నియమాలు. ఆసన స్థితిలోకి వచ్చేటప్పుడు మనం శ్వాసను తీసుకోవాలి. ఆసన స్థితిలో ఉన్నప్పుడు దాదాపు ఆసన స్థితిలో 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు. ఆ విధంగా ఉంటేనే మంచిది. ఆ విధంగా ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసను కుంభకంలో ఉంచడమే మంచిది. శ్వాస స్థితి సాధారణ స్థితిలో ఉంచకుండా శ్వాసను మొత్తం లోనే బంధించి ఉంచడమే ఎంతో ఉత్తమం. ఎందుచేతనంటే ప్రాణాయామాలలో కుంభక ప్రాణాయామమే ఉత్తమమైనది కాబట్టి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేటప్పుడు మనం శ్వాసను వదిలివేస్తూ యథాస్థితికి రావాల్సి ఉంటుంది. ఇక జాగ్రత్త. వెన్ను సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. గర్భవతి అయినటువంటి మహిళలు కూడా ఈ ఆసనాన్ని చేయకూడదు. మరొక విషయం ఏమిటి అంటే, ఈ ఆసనాన్ని చేసిన తర్వాత ఇప్పటికైనా ఆసనాలలో ఒక నియమం అంటూ ఒకటి ఉంటుంది. ముందరికి శరీరాన్ని వంచడం చేసిన తర్వాత వెనక్కి వంచాల్సినటువంటి ఆసనాన్ని మనం ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ నౌకాసనాన్ని చేసిన తర్వాత ధనురాసనాన్ని చేయడం ఎంతో ఉత్తమం. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఈ ఆసనాలను ఆచరించండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఒక వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోవాలి. కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు ఈ లోకంలో. కానీ మన ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం మనం కష్టపడాలి. ఆరోగ్యం అనేది మనం సంపాదించుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటివి నీ దరిని చేరుతాయన్న వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. ఆరోగ్యాన్ని నశింపజేసుకుని నువ్వు లోకంలో సమస్తమైనటువంటి సంపదలు సంపాదించినా కూడా వాటి మూలంగా నువ్వు ఎంత మాత్రం ఆనందాన్ని అనుభవించలేవు అన్నటువంటి ఒక వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ శరీరం అనేది ఆరోగ్యంగానే ఉంటేనే, ఈ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటేనే నీవు ఈ లోకంలో ఆనందంగా ప్రతి దానిని అనుభవించగలవు. ఆరోగ్యం లేనప్పుడు నువ్వు దేన్ని అనుభవించలేవు. నీ కాడ కొన్ని కోట్లున్నప్పటికీ నీవు ఆనందాన్ని అనుభవించలేవు.
ఈ వాస్తవాన్ని గమనించు. నా మాటల వెనుక ఉన్నటువంటి నగ్న సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక చేస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా పడుండి కుడికాలని భూభాగం పై నుంచి ఒక 30 degrees వరకు తీసుకొని వచ్చి మిగిలినటువంటి రెండో పాదాన్ని ఏళ్ళతో సహా ముందరకు ఉంచి ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా ఒక పాదాన్ని 30 seconds నుంచి 1 minute వరకు ఈ విధంగా ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా కిందికి తీసుకోండి. ఆ తర్వాత అదేవిధంగా రెండవ పాదం ఆ తర్వాత 2 పాదాలు మోకాలను ఉంచకుండా సాధ్యమైనంత వరకు స్టిఫ్గా ఉంచడం కోసం వేలతో సహా ముందరికి గురించి ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక 5 సార్లు చేయండి. మొదట కుడి పాదంతో, ఆ తర్వాత ఎడమ పాదంతో, ఆ తర్వాత 2 పాదాలతో. ఈ విధంగా చేసిన తర్వాత కుడి పాదాన్ని సాధ్యమైనంత వరకు పైకి లేపి అదేవిధంగా తల భాగం నుంచి కూడా కాస్తంత ముందరికి ఈ విధంగా వేస్తూ ఉండండి. ఈ విధంగా ఒక 30 seconds ఉన్న తర్వాత మళ్ళా యథాస్థితికి వచ్చేయండి. ఆ తర్వాత అదేవిధంగా రెండవ పాదంతో 30 seconds నుంచి 1 minute వరకు ఈ విధంగా ఉండి రెండవ పాదాన్ని, భూమిపై ఉన్నటువంటి పాదాన్ని స్టిఫ్గా ఉంచడం కోసం మనం వేళ్ళతో సహా మనకి గుండాలి. ఈ విధంగా కొద్దిసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చాను. ఆ తర్వాత మరలా కుడి పాదాన్ని ఆ తర్వాత ఎడమ పాదాన్ని ఇలా కుడి పాదంతో ఎడమ పాదంతో 5 సార్లు చేసిన తర్వాత ఇక 2 పాదాలను లేపడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మనం నవకాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా అభివృద్ధి చెందడం కోసం నవకాసనంలో మనం ఏ విధంగా చేయాలంటే, ఇప్పుడు కానీ ఒక ఆసనాన్ని చేసిన తర్వాత ఎడమవైపు నెమ్మదిగా మరలి
నెమ్మదిగా లేచి ప్రశాంతంగా కాసేపు కూర్చోండి. ఇంకా ఈ నవకాశంలో అభివృద్ధి కోసం ఈ విధంగా చేయండి.